ఇక ఇల్లు లేని నిరుపేదలకు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘరెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచలక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి హాజరయ్యారు. వనపర్తి నియోజకవర్గంలో దాదాపు 3,500 ఇందిరమ్మ ఇండ్లు గాను మొదటి దశలో 770 ఇళ్లు మంజూరు చేయగా రెండవ దశలో 2,730 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి పత్రాలను పంపిణీ చేశారు. తీసుకోబోతున్న లబ్ధిదారులందరికీ, అమ్మలకు, అక్కలకు అందరికీ పేరు పేరున నమస్కారం. 10 ఇచ్చిన 100 ఇచ్చుంటుండే ఇందిరమ్మ ఇల్లు ఒక గ్రామంలో ఊరు ఉందంటే ఆ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉందనే అర్థం. ఇందిరమ్మ ఇల్లు లేని ఊర్లే లేవు, ఇందిరమ్మ ఇల్లు లేని పట్టణమే లేదు. సో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వనపర్తిలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన అందరూ లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారు. డబల్ పెట్టినట్టు వనపర్తి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు మనం గెలిచిన మన అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఇచ్చినాం. ఒక్కొక్క ఇల్లు 5 లక్షలు, 3,500 ఇంటూ 5 లక్షలు ఎంతో తెలుసా? 175 కోట్లు ఓన్లీ ఇందిరమ్మ ఇళ్ళకే మనం ఇస్తున్నాం. దాంట్లో 175 కోట్ల ఈ రోజు ఇచ్చేది ఎంత తెలుసా? వనపర్తి మున్సిపాలిటీ 600, మన రూరల్ 360, మొత్తం దాదాపు 1000 ఇంటూ 5 లక్షలు అంటే 50 కోట్ల ప్రొసీజర్లు ఈ రోజు ఇస్తున్నాం. మనం దాదాపు 50 కోట్ల ప్రొసీజర్లు ఇస్తున్నాం. ఈ 50 కోట్లు మొత్తం 3,500 ఇంటూ 5 లక్షలు 175 కోట్లు మనకి ఇక్కడికి పంపించి మనకు ఆశీర్వదించిన వనపర్తి ఓటర్లందరికీ, వనపర్తి మహిళలందరికీ 3,500 ఇండ్లు పంపించిన గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనం ఇక్కడ నుంచి ఆయనకి ఇంపించినట్టు చప్పట్లు కొట్టి అభినందనలు